వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇది వచ్చేసి 3వ సోమవారం అనమాట. సో చెప్పాను కదా, కార్తీక మాసంలో ప్రతి సోమవారం అయితే నేను దీపాలు పెట్టాలని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడైతే నేను దీపాలు పెట్టేశాను. అండ్ తర్వాత పాలు తీసుకొని వచ్చేసి ఇంకా మాకు కాఫీ పెట్టుకుంటాను అనమాట. సో అప్పటికి టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. సో నేనైతే ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. మా సైడ్ వర్షాలు బాగా పడుతున్నాయి అనమాట. సో బాగా కాఫీ తాగబోతుంది, అదే వేడివేడికి ఏమైనా తినాలి తాగాలనిపిస్తుంది కదా. సో ఎందుకే ఎక్కువ కాఫీనే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు అంతగా తాగే వాళ్ళం కాదనమాట, ఎందుకంటే అది పనిలో అలా వెళ్ళిపోయేది. బట్ ఈ చలికి ఎలా అంటే దుప్పటి కప్పుకొని కాఫీ తాగి, సినిమాలో ఫీల్స్ ఉంటాయి కదా, అదే హీరోయిన్ కాఫీ తాగుతూ చూపిస్తుంది, అలాంటి ఫీల్ వస్తుంది అనమాట మనకు కూడా. అట్లా కాఫీ తాగాలి అలా దుప్పటి కప్పుకొని అని. సో ఇక్కడైతే మా కాఫీ రెడీ అయిపోయింది. వర్షాలు అయితే నిజంగా బాగా పడుతున్నాయి. మీకు కూడా ఇలాగే పడుతున్నాయి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో బాగా అంటే ఎలా అంటే ఇంతకు లాగ్లో చెప్పాను కదా, బట్టలు ఆరకుండా పడుతున్నాయని. సో నైట్ నుంచి అయితే ఫుల్ వర్షము పడుతూనే ఉండింది. వర్షం ఎక్కువ అవుతుందని స్కూల్కి అయితే హాలిడే ఇచ్చేశారు, కానీ హాలిడే అని ప్రకటించిన తర్వాత వర్షం పడ్డమే మానేసింది. ఎలాగో హాలిడే కదా, ఇంకేం పడతావులే అనేమో. సో జోకే పార్ట్, మాకైతే హాలిడే ఈరోజు అంటే ఈరోజు ఏ వారము? మంగళవారం అనమాట. సో December 5th వర్షం పడుతుందని మాకైతే హాలిడే వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ నేను టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా ఇడ్లీ చేస్తా అంటే, లేదు వద్దని ఉప్మా చేస్తున్నాడు అని. సో ఇక్కడ అదే ఇడ్లీ పిండి అనమాట. సో నేనైతే ఇక్కడ ఇడ్లీకి పెట్టేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇడ్లీ ఇష్టము నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు కూడా ఇడ్లీ సాంబార్ చాలా ఇష్టం అనమాట. నా కూతురికి కూడా నా పోలికి ఇడ్లీ సాంబార్ తను కూడా బాగా తింటుంది. సో ఇడ్లీ ఇష్టం ఉండని వాళ్ళే ఉండరు ఆల్మోస్ట్, ఎందుకంటే బాగుంటుంది కదా. మీకు ఏ టిఫిన్ ఇష్టమో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవి మాకు రైస్ కుక్కర్కి ఫ్రీ వస్తాయి కదా. ఇంతకుముందు స్టార్టింగ్లో రైస్ కుక్కర్ వచ్చినప్పుడు 2 గిన్నెలు ఇవి అన్నీ ఫ్రీ వచ్చాయన్నమాట. సో అలా ఫ్రీ వచ్చినది ఇది. సో నేనైతే రైస్ కుక్కర్ గిన్నెను గ్యాస్ పై మీద పెట్టి చేసుకుంటాను, ఎందుకంటే మనకు ఏపీలో కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయో తెలుసు కదా. సో 1 monthకే 500 అబో అట్లా వస్తాయి అన్నమాట. మనం అన్ని పవర్తోనే యూజ్ చేస్తే ఆడికి మేము పవర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనమాట. రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాము, వాటర్కి యూజ్ చేస్తున్నాము, హాట్ వాటర్ కోసము. సో అందుకని చాలా వరకు కరెంటు ఎక్కువ యూజ్ చేయకూడదు అనేసి మేమైతే అదే ఏమంటారు, అన్నం కాకుండా మిగతావన్నీ అయితే గ్యాస్ మీదే చేయాలని డిసైడ్ అయిపోయారనమాట. సో అందుకే అది రైస్ కుక్కర్ గిన్నెలో పెట్టినా కూడా నేనైతే గ్యాస్ మీదే పెట్టాను. అదైతే 15 minutesలో అయిపోతుంది కదా. 10 minutes హై ఫ్లేము, 5 minutes లో ఫ్లేము, జస్ట్ ఫినిష్ అనమాట, అయిపోతుంది. అండ్ ఇక్కడ నేనైతే పల్లీల చట్నీ చేస్తున్నాను. ఇదేంటి ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమని పల్లీల చట్నీ చేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, ఇడ్లీ సాంబారు నిన్ననే చేశానమాట. సో మనము 2 రోజులకు పెట్టుకుంటాం కదా ఇడ్లీ పిండి. సో ముందు రోజు ఇడ్లీ చేసినప్పుడు నేను ఇడ్లీ సాంబారే చేశాను. ఆ వీడియో నేనైతే షూట్ చేయలేదు, ఎందుకంటే మనము డే బై డే వీడియోస్ పెడతాం కదా. సో డే బై డేకి రేపు వీడియో కావాలి అంటే ఈరోజు షూట్ చేస్తానమాట. ఈరోజు షూట్ చేసి ఆ రోజు సాయంత్రం ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసి రేపటి కోసం సేవ్ చేసి పెడతాను. రోజు వీడియో అయితే తీయడానికి నిజంగానే అవ్వదండి, తెలుసు కదా. ఇంకా పాప ఉంటుంది, తన వర్క్స్ చేయాలి, ఇంట్లో వర్క్స్, స్కూల్ వర్క్స్ అన్నీ కష్టం అయిపోతాయి అన్నమాట. జస్ట్ వీడియో ఈరోజు కావాలి అంటే నిన్న ఈవినింగ్ నుంచో లేకపోతే నిన్న మార్నింగ్ నుంచో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే అంటే ఈ వీడియో కావాల్సిన రోజుకి రెడీ అయిపోయి అప్లోడ్ చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి అది ఇంకా లేట్ అయిపోతుంది, అందుకే మీకు వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్కి కూడా కర్రీ నేనే చేస్తాను అనుకోండి ఎప్పుడు. సో ఇక్కడైతే నా దగ్గర క్యాబేజీ ఉంది. ఇది పెద్ద గడ్డ అనమాట. సో మనకైతే అంత గడ్డ అవసరం లేదు, నేనైతే హాఫే తీసుకుంటున్నాను. హాఫ్ తీసుకొని హాఫ్ ఇప్పుడు చేసుకుంటే హాఫ్ ఇంకేదన్నా ఏమంటారు క్యాబేజీ ఫ్రై కానీ అదేమంటారు క్యాబేజీ రైస్ చేయడానికి కానీ అందుకు యూజ్ అవుతుంది, లేదా క్యాబేజీ ఫ్రై మళ్ళీ అయినా చేసుకుంటాము కూరకు. సో అందుకని ఇప్పటికైతే నేను హాఫ్ మాత్రమే చేసి హాఫ్ ఒక కవర్లో, మనకి ఇప్పుడు పేపర్ కవర్లు ఇస్తున్నారు కదా, సో వాటిలో అయితే చుట్టు పెట్టి చూస్తారు కదా అక్కడ పక్కన పెట్టేశాను. దాన్ని మళ్ళీ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మనకు క్యాబేజీ కర్రీ చాలా ఈజీ అనమాట. జనరల్గా క్యాబేజీ అంటే అశోక్కి అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకో
ఈసారి క్యాబేజీ తనే తీసుకొని వచ్చాడు, నేను చెప్పలేదన్నమాట క్యాబేజీ తీసుకురాని, తనే తీసుకొని వచ్చాడు. అండ్ ఆ రోజు చేసిన కూర కూడా చాలా బాగుంది అన్నాడు. సో ఇదైతే వండర్, గిన్నిస్ బుక్లోకి ఎక్కియాలి, నేను చేసిన క్యాబేజీ కూర బాగుంది అన్నాడంటే. అండ్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని సాల్ట్ వాటర్లో వేసేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒకటి పైన లేయర్ ఉంటుంది కదా, అది కట్ అవ్వలేదన్నమాట, అది చూపిస్తున్నాను చూడండి మీకు. కట్ అవ్వలేదు, జస్ట్ లైన్స్ మాత్రమే పడి అలాగే ఉండిపోయింది. అండ్ చెప్పాను కదా వర్షం పడుతుందని, ఇది బయట వెదర్. అప్పుడు టైం 7:30 అవుతుందన్నమాట. ఇంకా వెదర్ చూడు ఎలా ఉందో. ఇక్కడ మా చిన్నోడు లేయడం అయితే లేచింది, కానీ మంచం మీద నుంచి లేయదంట, పడుకొనే ఉంటుందంట. అది చూపిస్తుంది, అది చెప్తోంది ఇక్కడ, నేను లేయను అనేసి. ఈ పిల్లలు అంతే, నైట్ ఎంత పడుకో అన్నా 10:30 వరకు పడుకోరు. మళ్ళీ పొద్దున్నేనేమో 7:30 అయినా లేరు. నేను 8కి స్కూల్కి వెళ్ళాలి, ఇది 7:30కి లేస్తుందండి. ఏమన్నా న్యాయమా ఇది? ఏమన్నా అంటే మళ్ళీ నేను నీతో అలిగినా అంటుంది, అదొకటి. సో సరేలేండి, దాని గురించి ఇది ఎప్పుడు ఉండేదే. ఇక్కడైతే నేను క్యాబేజీ ఫ్రైకి అని రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసానమాట. సో ఫస్ట్ మిరపకాయ ఎందుకు వేసానంటే, ఫస్ట్ బాక్స్ మిరపకాయలది ఉన్నిందనమాట. సారీ, ఫస్ట్ మిరపకాయలది ఉన్నింది. సో అందుకని ఎండు మిరపకాయ ఒకటి వేసాను. అలాగే కొద్దిగా ఆవాలు, శనగబాయలు కొంచెం దండిగే వేసుకోండి, అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, తెల్లవాయలు అనమాట, పొట్టు తీసి పెట్టిన తెల్లవాయలు, అండ్ కొద్దిగా కరివేపాకు. ఇది జస్ట్ లైట్గా వేగిన తర్వాత ఇందులో మనము క్యాబేజీ కడిగి పెట్టుకున్నాం కదా, సో అదంతా వేసేయాలి. మొత్తం వేసేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, అలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు తర్వాత అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఒకసారి బాగా కలయబెట్టి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా అంతే, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అనమాట, అంతే. సో చెప్పాను కదా ఒక పీస్ కట్ అవ్వలేదని, అదే అనమాట మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇడ్లీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే నేను చట్నీకి మిక్సీ కొడుతున్నాను అనమాట. సో దీన్ని పోపు పెట్టేసుకోవడమే, ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది. ఇంకా కర్రీలో వాటర్ ఇంకిపోయే వరకు కూడా మనము బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మనకు ఎర్రగడ్డలు వాటర్లో ఉడికితే అవి ఎలా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తాయి మనకు, అలా ఉడకాలన్నమాట. ఇవి కూడా అలాగే ఉడుకుతాయి, వాటర్ వేసాం కదా. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మనము పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. తర్వాతే మనము ఉప్పు, కారము, పప్పల పొడి ఇవన్నీ వేసుకుంటాము. ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయిందని చెప్పాను కదా. సో ఇడ్లీ తీసిన తర్వాత ఇడ్లీ పాత్రలు, జనరల్గా అయితే ఇడ్లీ పాత్రలు కడగాలంటే చాలా కష్టము అది ఇది అంటారు కదా. సో ఇక్కడే నేను ఈజీ ప్రాసెస్ ఏంటంటే, నేను యూజ్ చేసేది అన్ని పాత్రలు మళ్ళీ ఒకే దానికి పెట్టి అదే సెరవలో పెట్టి దాన్ని ఫుల్గా వాటర్ పట్టేస్తానమాట. ఒక ఆఫ్టర్నూన్ వరకు వదిలేసామంటే అది మెత్తగా వచ్చేస్తుంది. ఈవెన్ మనం సోప్ పెట్టకుండా జస్ట్ మన చేత్తో అన్నా కూడా అది క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. అది నేను యూస్ చేసే టిప్, మీకు కూడా నచ్చితే మీరు కూడా యూస్ చేసుకోండి. అలాగే ఇక్కడైతే అది మండే రోజు కదా, సో మండే రోజు అయితే నేను తినట్లేదు. సో మా చిన్నోడికి 2 ఇడ్లీలు అండ్ చట్నీ, ఈ కర్రీ అయిపోయేలోపు టిఫిన్ అనేది అయిపోతుంది కదా అనేసి తనకైతే టిఫిన్ పెట్టేశాను. మార్నింగ్ నేనే తినిపిస్తానని చెప్పాను కదా ఇంతకుముందు. సో ఇక్కడైతే నేనే తినిపిస్తున్నాను. తినిపించేటప్పుడు ఎప్పుడైనా సరే హౌ ఈజ్ ఇట్ చిన్ను అంటే అది సూపర్ అంటుందన్నమాట. అది ఒక ఆనవాయితీలాగా జరిగిపోతుంది. ఎప్పుడైనా సరే తనకి తినిపించేటప్పుడు నేను కంపల్సరీ అడుగుతాను హౌ ఈజ్ ఇట్ అని. సో ఇక్కడైతే వాటర్ కూడా ఇంకిపోయాయి కదా, నేను మీతో మాటల్లో పడి అక్కడ కారం వేయడం మర్చిపోయాను అనమాట. సో పప్పల పొడి వేసిన తర్వాత గుర్తొచ్చింది కారం వేయలేదని, అందుకే మళ్ళీ కారం వేస్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ కొద్దిగా కారం వేస్తున్నాను, ఎందుకంటే మనము ఎండుమిరపకాయలు వేసాం కదా. అలాగే పప్పల పొడిలో కూడా నేను ఉప్పు, కారము, కొబ్బరి కలిపి మిక్సీ కొట్టి పెట్టుకున్నాను. సో మనకి మరి ఎక్కువ కారం అయిపోతుంది కాబట్టి నేను కొద్దిగా వేసేసాను. అది కాక మా చిన్నోడు తినాలి కదా అందుకు. సో ఇక్కడ ఒక 4 పీసెస్ చేసి ఇంకా నువ్వే తిను, నేను కూర చూసుకుంటానని చెప్పాను అనమాట. సో
అందుకే అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. ఇక్కడ మా చిన్నోడు విన్యాసాలు చూసేసి వెళ్ళిపోండికే. బాయ్. తినలేదేమి? ఇప్పుడు వద్దు, పాలు తాగాలి ఇప్పుడు మళ్ళీ. ఇవాళ హోంవర్క్ లేదు. అంతది ఎందుకుమా? లేదు, చిన్నది తీసుకోవాలి. ఇంకోటి చిన్నది ఉంది చూడిద్దాం. అది ఇది తీసుకో. ఇది కూడా పెద్దదే కదా. చూపించరా?